యెషయా ప్రవక్త రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమి చూశారు, నీ దగ్గర ఉన్నవన్నీ చూపించేశావా అంటే ఆయన అంటాడు, బబులోను అనే దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారు, నా ఇంటిలో సమస్తమును చూశారు, నేను వారికి చూపించి ఉన్నాను, నేనే మొత్తం చూపించాను, దగ్గరుండి చూపించాను, నా పదార్థములు దేనిని మరుగు చేయాల, ఏది దాచిపెట్టల, నాకు దేవుడిచ్చిన ప్రతి క్రమమును చూపించేశాను, దేవుడు నాకు ఆశీర్వదించిన అన్ని నేను చూపించేశా. అతిశయపడుతున్నాడు, గర్విస్తున్నాడు. ఆయనకు వచ్చే గద్దింపు ఎలా ఉందంటే, నీ దగ్గర ఉన్న సమస్తము, మొదటిగా ఆ సాతానుగాడు వచ్చి దోచుకెళ్ళిపోతాడు, ఆ బబులోనుడు వచ్చి మొత్తం ఇల్లుగా ఎత్తుకెళ్ళిపోతాడు. రెండవదిగా ఏం జరుగుతుందంటే, నీ పితరులు సమకూర్చిపెట్టారు కదా, అది కూడా వెళ్ళిపోతాడు. తరతరము నీ తరం ఈరోజు నువ్వు ఏం సంపాదించి పెట్టావో ఎక్కడికి వెళ్తుందో ఆలోచించు. చివరిగా నీ సంతానాన్ని కూడా నాశనం చేసేస్తారు, చంపేస్తారు. ఎవరైతే ఆ ఇంటిలో ఉన్నది చూశారో వాళ్ళు ఎత్తుకెళ్తారు. హిజ్కియా వచ్చి అన్ని చూపిస్తున్నాడు, అందరికీ సమస్తం చూపించాడు. యేసు ప్రభు ఏం చూపిస్తున్నాడు తెలుసా ఈరోజు నీకు? ఆయన చేసిన కార్యాన్నే చూపిస్తున్నాడు. ఇదిగో సమస్తం నేను నీ కొరకు ఉడుచుకున్నా, సమస్తం నీ కొరకు వదిలిపెట్టా. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అంటేనే అర్థం చేసుకోండి, మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు, నీ కొరకు చనిపోనంతగా తగ్గించుకున్నాడు, అంతా వదులుకున్నాడు. ఏది గొప్పలు చూపించుకోలే. మనుషులు వచ్చి నిందలు ఎత్తుంటే, మనుషులు వచ్చి చూస్తుంటే సమస్తం వదిలేసుకున్నాడు. ఏంటి? తండ్రి చిత్తం కొరకు, దేవుని చిత్తం కొరకు. దేవుని చిత్తముని ఈరోజు నీ జీవితంలో జరిగించుకోవడానికి నువ్వు ఆశపడుతున్నావా? విశ్వాసం ఈరోజు నువ్వు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, కానీ విశ్వాసం ఎదగాలంటే మాత్రం యేసేలాగా జీవిస్తాం చాలా ముఖ్యం. యేసయ్యతో జీవిస్తాం చాలా ముఖ్యం. యేసయ్యతో కొనసాగడం ఇంకా ముఖ్యం. యేసయ్యతో కొనసాగుతూ, జీవిస్తూ, నిలబడుతూ, ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా నీకు విజయం కలుగుతుంది.